వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఫీల్డింగ్ కోచ్గా జేమ్స్ ఫోస్టర్ను నియమించింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన ఫోస్టర్ గతంలో కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్లో పనిచేశారు. రాబోయే సీజన్లో జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్కే వెల్లడించింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశంలో ప్రస్తుతం అత్యంత బలమైన క్రికెట్ టాలెంట్ ఉందని తెలిపారు. దేశంలో ఉన్న ప్రతిభతో 2 లేదా 3 పోటీకి తగిన జాతీయ జట్లు కూడా రూపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా జరిగిన చర్చల్లో సూర్యకుమారి యాదవ్ వెల్లడించారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్పై విమర్శలు చేశారు. జట్టులో కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు సరైన మద్దతు లేకుండా ఉన్నట్టు అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. లివింగ్స్టోన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ విధానంపై చర్చకు దారితీశాయి.